హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీ ఫ్యామిలీ మొత్తం కలిసి యానం అయితే వెళ్తున్నాము. ఆ వ్లాగ్ అయితే ఈ వీడియోలో చూస్తారు. యానం వెళ్తున్నాము అన్నాం కదా, ఎందుకంటే యానంలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందని తెలిసింది. అది చూడడానికి అయితే వెళ్తున్నామండి. ఈ రోజు అయితే లాస్ట్ డే అంట, అందుకే మొత్తం ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాం మేము. ఇప్పుడైతే యానం బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. సరదాగా ఫ్యామిలీతో వెళ్తే హ్యాపీగా ఉంటుంది కదా. ఇంటి దగ్గర నుంచి యానం వెళ్ళడానికి అయితే 1 అవర్ అయితే పడుతుందండి మాకు. యానం అయితే వచ్చేసాము, లోపలికి అయితే వెళ్తున్నామండి. ఎక్కడైతే ఫ్లవర్ ఎగ్జిబిషన్ జరుగుతుందో అక్కడికైతే వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే ఇది ఇలా ఉంటుంది. దారిలో అయితే మనకి చాలా స్టాల్స్ అయితే కనిపిస్తాయి. మా మధ్యగారు వాళ్ళు అయితే రింగ్స్ అయితే వేశారు. మా మధ్యగారు అయితే 100 రూపీస్ అయితే వేశారండి. అదైతే వీడియోలో అయితే పడలేదు. తర్వాత అందరం ఒక్కొక్కటి వేసాము, అవి ఏమీ పర్లేదండి. అలా నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళాము. అక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి. దారిలో మాకు ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. అయితే అందరం అయితే ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. మా పాప అయితే వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి వాళ్ళ పిన్ని దగ్గరికి అయితే వెళ్ళి ఆడుకుంటుంది. మేమైతే ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళిందని మా పాప మళ్ళీని. ఇలా దారిలో నడుచుకుంటూ వెళ్తే స్టాల్స్ అయితే ఉన్నాయి. మెల్లగా నడుచుకుంటూ చూస్తూ వెళ్తున్నామండి. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అండి, అందుకే చాలా ఎండ అయితే ఉంది. నైట్ టైం వెళ్తే లైటింగ్స్ తో చాలా బాగుంటుందంటండి. ఎగ్జిబిషన్ వచ్చేసి వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం పెద్ద గ్రౌండ్ లో అయితే పెట్టారండి. ఇక్కడ హంసని షిప్ లో రెడీ చేసి డెకరేషన్ చాలా బాగా చేశారండి. ఫ్లవర్స్ తో, పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ తో. సైడ్ అయితే కొబ్బరికాయలు, సొరకాయలు అని వాటర్ మెలన్స్ ని ఇలా డిజైన్ అయితే చేశారు. అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే కూడా పెట్టారు ఇక్కడ. పెద్దవి బూర్దు గుమ్మడికాయలు, పెద్ద పెద్ద పంప్కిన్స్, రౌండ్ షేప్ పంప్కిన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చాలా లీఫ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మొక్కలు సాయిల్ అని థీమ్ కూడా పెట్టారు. హార్ట్ సింబల్ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్ తో. ఇక్కడైతే మనకి అంటిపళ్ళు అయితే కనిపిస్తున్నాయి చూడండి. అన్ని రకాల అంటిపళ్ళు అయితే ఇక్కడ పెట్టారు, చిన్న చిన్నవి. ఇక్కడ మనకి క్యూట్ టెడ్డీ బేర్ అయితే కనిపిస్తుంది. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి అంటిపళ్ళు, చిన్న చిన్న అంటిపళ్ళు కూడా కనిపిస్తాయి. ఇక్కడ అయితే ఫ్లవర్ బొకే కూడా పెట్టారు. రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడైతే డాల్ఫిన్స్ కు చాలా అందంగా ఫ్లవర్స్ తో రెడీ చేశారు. ఇవి నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, డెకరేషన్ లీవ్స్ అనుకుంటా. ఇవి రెడ్ అని ఎల్లోగా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇక్కడైతే బంతి పువ్వులు, రోజెస్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఈ ఫ్లవర్ ఫెస్టివల్ వచ్చేసి అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయండి. మనం బయట ఎక్కడో చూడలేనివి ఇక్కడ అయితే మనం చూడొచ్చు. వాటికి పేర్లు కూడా రాసి పెట్టారండి అక్కడ. మొక్కలని చూసి రిటర్న్ అయితే వచ్చేసాము. వెళ్ళే దారిలో మాకైతే ఇక్కడ పాపని కార్ అయితే ఎక్కించాము. ఆ కార్ లోంచి అయితే రానని పాప అయితే కొంచెంసేపు అక్కడే కూర్చుంది. అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్. బాయ్ బాయ్.